వాక్యం ద్వారా అనేక సత్యాలు మేము గ్రహించినట్లుగా చేసి మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. ఇంకెవరు మధ్యలో అటు ఇటు వెళ్ళకూడదు, అర్థమవుతుందా? ఎస్పెషలీ ఆల్ ద చిల్డ్రన్స్, ఓకేనా? ఇంకెవరు అటు ఇటు వెళ్ళకూడదు. ఒక అరగంట సేపు సరిగ్గా 8 గంటల 5 నిమిషాలు అయింది. బాబు, ఈ గడియారం నాకు అక్కడ పెట్టాలి, ఓకేనా? ఈసారి అక్కడ అరేంజ్ చేయండి. ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలలో ఉన్న వాక్య భాగమును ఈ పూట మనము చదువుకుందాం. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లు అనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందు ఈ వారంలో జరిగే మన కార్యక్రమాలు కూడా చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి. బుధవారం మనకి ప్రార్థన ఉంటుంది. మొన్నే ప్రార్థన లేదు అని చెప్పినందుకు చాలా బాధపడ్డాను నేను ఆ మధ్యలో. ఎందుకంటే ఆ రోజు రాగలిగిన వాళ్ళే వస్తారు, అలాగొక ప్రార్థన లేదు అనే మాట వాడకూడదు అనేది దేవుడు నన్ను కాస్త గద్దించాడు. అందుకని బుధవారం రాత్రికి, అంటే ఎండలు బాగా ఉంటున్నాయి కాబట్టి సరే ఈ నెల బుధవారం ఎందుకులే అని అనుకున్నాను. కానీ నేను ఎండలను ఏమి లెక్క చేయకుండా అన్ని పనులు బాగానే చేస్తున్నారు, అన్ని ప్రయాణాలు కూడా బాగానే చేస్తున్నారు. అదే క్వశ్చన్ దేవుడు నన్ను కూడా అడిగాడు అనమాట. అది ఎండ ఉందని ఎవరన్నా ప్రార్థన పిలిస్తే మానేస్తావా, ఇలా చేస్తావా, అలా చేస్తావా అంటే, ప్రభు ఏది మానేస్తానని, ఏది తగ్గుతున్నాయినా అని అంటాం కదా మనం. కాబట్టి ప్రార్థన విషయంలో మాత్రం మానకూడదు. ఎందుకంటే మీలో ఒక్కరైనా మీరు ప్రార్థన పెట్టుంటే మేము వచ్చేవాళ్ళం వద్దాం అనుకున్నాం అనే మాట అనకూడదు. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు నా మీద అలాంటి నిందలు ఎవరు మోపకూడదు అనమాట. అది దేవునికి స్తోత్రము. అది కాబట్టి బుధవారం ప్రార్థన ఉంటుంది. తర్వాత 22వ తారీఖు, అంటే అది ఏ రోజు వచ్చింది? గురువారం వచ్చింది అనుకుంటా. గురువారం నాడు పగలు 8 గంటలకి, ఉదయం 8 గంటలకే మేకల నారాయణ లక్ష్మి గారుల కుమార్తె హేమలత యొక్క పెళ్ళి. ఆ రోజు వాళ్ళు 8:30కి వాళ్ళు పెళ్లి కూతురుని సిద్ధం చేసి ఆ పెళ్లి కొరకు సిద్ధం చేస్తారు, బ్యాండ్ మేళాలు అవన్నీ. వాటికంటే ముందు మనం ఒక అరగంట సేపు ప్రార్థన పెట్టాలి. ఎందుకంటే మేకల శోభనాద్రి గారు మనకు మంచి విశ్వాసి, మంచి అభిమాని. ఆయన ఇప్పటికీ కూడా మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేస్తారు. నేను నిలబడి వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఆయన ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినా, నేను ప్రార్థన అంటే టక్కుమని మోకాళ్ళ మీద ఉంటాడు ఆయన. వాళ్ళ పెద్ద కుమారుడు కూతురు పెళ్ళి అయినప్పుడు కూడా వాళ్ళు ఈ గట్టు మీద ఉన్నారు, ఈ చివర ఉన్నారు. ఆయన పేరు ఏదో ఉంది. వాళ్ళ కూతురు వివాహానికి కూడా కొండలు, మేకల కొండలు గారు కూడా తన కూతురు వివాహం ఇక్కడ పెట్టుకున్నాడు. ఆ ఇల్లు అక్కడ కట్టుకుని అక్కడ ఉంటున్నాడు ఆయన. ఆ రోజు కూడా నేను ఒక్కడనే వెళ్ళాను. అరే, నలుగురిని తీసుకొస్తే బాగుండేది కదా, మీరు ప్రార్థన చేసే వరకు మేము వేరేదేది చెయ్యం అని అన్నారు వాళ్ళు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. మరి మీరు ముందు చెప్పుంటే ఎవరినైనా కొద్దిమంది తీసుకొచ్చేవాళ్ళం కదా అని అన్నాం. తర్వాత వాళ్ళందరూ పెళ్ళోళ్ళందరూ వచ్చినా కూడా మన ప్రార్థన అయ్యే వరకు వాళ్ళ క్యాండిల్ వెలిగించి ప్రార్థన చేయించుకుని, ఆ తర్వాత వాళ్ళు మరలా ఒక జత బట్టలు పెట్టి నాకు, తర్వాత వాళ్ళంతా మళ్ళీ దండం పెట్టుకుని చాలా చాలా మంచిగా వాళ్ళ భక్తి శుభం జరుగుద్ది, దైవజనుడు వచ్చి ఆ కార్యం చేస్తే అనేటువంటి తపన అనమాట. అందుకని వాళ్ళ తమ్ముడు గారు ఏమన్నారంటే, ఆ రోజు మీరు ప్రార్థన చేసినప్పుడు నేను ఉన్నాను, మీరు ఒక్కలే వచ్చారు, ముందు చెప్తే ఓ 10 మంది నన్ను తీసుకొద్దాం అన్నారు కాబట్టి నేను ముందే చెబుతున్నానని ఆయన
శుభలేఖలు పట్టుకుని మందిరంలోకి వచ్చారు. ఇక్కడే ప్రార్థన చేసి దీవించి పంపించాం. 22వ తారీఖు మీరు మర్చిపోకూడదు. ఉదయం అనగానే కొన్ని పనులు ఉంటాయి. వాటిని ఆ రోజు కొంచెం ఎర్లీగా చేసుకునైనా సరే 7:15 గంటలకల్లా మనం వచ్చేస్తే కనసానపల్లి రోడ్డు చివర వాళ్ళ ఇల్లు, అది మీరు వచ్చేస్తే మనం సెంటర్లోంచి కలిసి వెళ్ళినా, లేదంటే మన ఇంటికి వచ్చేసిన కనీసం ఒక 10-15 మంది అయినా వెళ్ళాలి. మనకు బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే, ఓకేనా? ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని మీరెవ్వరూ కూడా మిస్ అవ్వకూడదని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇది తర్వాత రేపటి నుంచి ఉదయం 9 గంటల నుంచి పిల్లలకి, పిల్లలందరికీ కూడా చిన్న క్లాస్ ఉంటుంది అనమాట. అంటే పిల్లలు, యవ్వనస్తులు. కాబట్టి మీరు 9 గంటలకు అలా రావాలి. ఉదయాన్నే లేచి చక్కగా రెడీ. సరిపోద్దమ్మా టైము? 9 సరిపోద్దా? లేదంటే 10 గంటలకు వస్తారా? సరిపోద్దా? సరిపోద్ది. అది 9 గంటలకు వస్తే కొద్దిసేపు మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఆ విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోదు, యవ్వనస్తులు కానీ వీళ్ళు కానీ. 9 గంటలకు రావాలి. తర్వాత వచ్చి మళ్ళీ మాకు, నేను ఇందాక చెప్పాను కదా, కొలయి రాలేదు, నీళ్లు లేవు, నాకు చిక్కు వెళ్ళలేదు, మాంసం ఉడకలేదు, ఇలాంటివి రీజన్ చెప్పొద్దు, ఓకేనా? అలాగున మీరు కొంచెం సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. అలాగే 23వ తారీఖు రానమ్మ గారి గృహంలో మరి స్తుతి కూడుకుంటుంది. 23వ తారీఖు స్తుతి కూడిక విషయంలో మీరెవరు నిర్లక్ష్యం చేయకూడదు. మన సంఘానికి అదే చాలా మంచి బలం. దేవునికి స్తోత్రం. కొంతమంది ఊర్లు ప్రయాణం చేసి ఒక చోట కొద్దిగా బద్దకించారు. అది కొంచెం బాధ అనిపించింది నాకు. అయితే బయట నుంచి చాలామంది వచ్చారు. ఆ రోజు చాలా పెద్ద సభలా జరిగింది, కానీ మనోళ్ళే తక్కువ మంది ఉన్నారు. అది అరే మన ప్రార్థన ఉందే అనే స్పృహ కొద్ది మందిలో కూడా లేదు అని ఇళ్లలోనే ఉండిపోవటం నాకు కొంచెం బాధ అనిపించింది. ఆ బాధ మీకెవ్వరికి క్షేమము కాదు, జాగ్రత్త. మన ప్రార్థన జరుగుతున్నప్పుడు ఇళ్లలోనే ఉండిపోయి ఏదేదో పనుల్లో ఉండిపోతే ప్రతిదీ దేవుడు తన కవిలలో లెక్కిస్తాడు, రాస్తాడైనా ప్రతిదీ రాస్తాడు. ఏమనుకుంటున్నారు మీరు? దాన్ని బట్టే మనకు రిజల్ట్స్ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా? ఇవన్నీ కూడా మీరు మంచిగా ముందుకెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే మామిడికాయల సీజన్లు ఉన్నారు అందరూ కూడా. మా చుట్టాలు కొంతమంది పాస్టర్ గారులు కూడా మీరు నూజివీడు ఏరియాలో ఉన్నారు కదా, 4 కాయలు పంపించవచ్చు కదా మాకు అని అంటుంటారు. అంటే ఇక్కడ ఈ ఫేమస్ కాబట్టి. మన పక్కన ఉన్నాడు కదా ఒక ఆయన కూడా పాలకొల్లు నుంచి ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ స్థలం కొనుక్కుని ఆ గేదెలు అవి మేపుకున్నారు. మేము కాసేపు నవ్వుకుని ఆయన అంటున్నాడు, ఇక్కడ తినడానికి కూడా మనకు ఎవరు దూరంగా ఉన్న వాళ్ళకి ఏమో మనం ఏదో కాయల మధ్యలో మసిలినట్టు, తోటల మధ్యలో ఊరికినే తిరిగినట్టు అనుకుంటారండి అక్కడ వాళ్ళు అని అంటుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఆ మాట చెప్పిన తర్వాత మొన్న పాపం మన వాళ్ళు చాలామంది కొన్ని కాయలు ఇచ్చారు. వాటిని కొంతమందికి పంపాం. ఇంకొక ముగ్గురికి పంపించాలి మనం. ఇంకొక ముగ్గురికి పంపించాలి. ఈరోజు రేపట్లో ఎవరైనా అలాగా తెస్తే చాలా మంచి. ఆ పేర్లు కూడా రాసుకున్నాను నేను, ఎక్కడో తేలేదు, కానీ ఇచ్చిన వాళ్ళు కూడా అంటే మీకు అవకాశం ఉన్నవాళ్ళు కదా కాయలు ఇస్తే అవి మనం వాళ్ళకి పంపిస్తే అది దీవెన అనమాట మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం ఉపక్రమిద్దాం. మనం చదువుకున్నటువంటి భాగం యెషయా అనేటువంటి ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. యెషయా భక్తుడితో దేవాది దేవుడు ఓ మాట చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో యెషయా గారు రండి అన్నాడట. ఆయన వచ్చాడు. ప్రభువా చిత్తం చెప్పు అన్నాడు. నువ్వేం చేస్తావంటే, జాగ్రత్తగా వినాలమ్మా, జాగ్రత్తగా వినాలి. నువ్వేం చేస్తావంటే ఈ జనులతో, ఏ జనులతో? ఇక్కడున్న జనులతో, వీళ్ళతో ఓ మాట చెప్పు. ఏంటయ్యా అని అంటే, ఇట్లను ఎలాగ అనాలో కూడా ప్రభువే చెప్పాడు. మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జను హృదయం క్రొవ్వు చేసింది. కాబట్టి వాళ్ళ చెవులు మందపరిచేయి, వారి కన్నులు మూయించేయి అని చెప్పాడు. చెవులుండి వినడం లేదు, అలాంటప్పుడు చెవులు ఎందుకు వాళ్ళకి? తీసేయి అన్నాడు ఆయన. అది అక్కడున్న మీనింగ్.
వాళ్ళకి కళ్ళు ఉన్నాయి, గ్రహించట్లేదు. చూస్తున్నారు కానీ గ్రహించట్లేదు. అలాంటప్పుడు వాళ్ళకి ఆ కన్నులు ఎందుకు మూయించేయి, పూర్తిగా మూసేయి అనే మాట కాస్త భయం అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నులుండి చూడలేవ యేసు మహిమను, చెవులుండి వినలేవ యేసు మాటను. కన్నులుండి చూడలేవ యేసు మహిమను, చెవులుండి వినలేవ, నాలుకుండి పాడలేవ యేసు పాటలు, నాలుకుండి పాడలేవ యేసు పాటలు. కాళ్ళు ఉండి నడవలేవ యేసు బాటను, కాళ్ళు ఉండి నడవలేవ యేసు బాటను. కన్నులుండి చూడలేవ, చెవులుండి వినలేవ యేసు మాటలు. హల్లెలూయా. కళ్ళున్నాయి కానీ వాళ్ళు ఏం చేయట్లేదు, చూడట్లేదు. అలాంటి వాళ్ళకి కళ్ళు అవసరమా అనేది ఒక ప్రశ్న. అది పెన్ను ఉంది కానీ ఎప్పుడు ఉపయోగించడు ఆయన, రాయుడు. అలాంటప్పుడు ఈ పెన్ను వాడికి అవసరమా? తలాంతుల గురించి ప్రభు చెప్పినది అదే. ఒక్క తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడంటే దానితో వ్యాపారం చేయలేదు, దాన్ని సాగు చేయలేదు, దాన్ని వాడలేదు. అలాంటోడికి అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వెంటనే ప్రభు అన్నాడు, ఆ ఒకటి కూడా తీసేసి ఎవడైతే 5 తలాంతులు తీసుకొని 10 చేశాడో, ఎవడైతే 2 తీసుకొని 4 చేశాడో వాళ్ళకి ఇచ్చేయండి. లేనోడి దగ్గర నుంచి తీసి ఉన్నవాడికి ఇచ్చేసేయండి. ఎందుకంటే వాడు ఏం చేయట్లేదు, ఉపయోగించట్లేదు. కాబట్టి ప్రభు యొక్క కాన్సెప్ట్ కూడా అదే. కళ్ళు ఉన్నాయి వీళ్ళకి, చూడలేకపోతున్నారు. చెవులున్నాయి వీళ్ళకి, వినలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ కళ్ళు మూసేయి అన్నాడు. భయం వేసింది నాకు ఆ మాట చదవగానే. వారు కన్నులు మూయించమని చెప్పాడు. ఎంతవరకు ప్రభు ఇలా చెయ్యాలి నేను అని అంటే ఆ కింద చాలా విషయాలు అతడు రాసుకొచ్చాడు. వాళ్ళ దేశం పాడైపోయే వరకు, వాళ్ళ ఊళ్ళన్నీ ఖాళీ అయిపోయే వరకు, వాళ్ళ పరిస్థితులన్నీ తారుమారైపోయే వరకు, అదంతా చివరికి వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ మోడైపోయే వరకు నువ్వు అలాగూ చెయ్యాలి. అప్పుడు ఆ మోడైపోయిన మొద్దు నుంచి మరలా ఒక చిగురు పుడతాది అని చివరి వచనంలో రాస్తూ త్వరలో జన్మించబోయేటువంటి యేసయ్య రక్షకుడి గురించి పాత నిబంధన గ్రంథంలో చెప్పినటువంటి మాటలు. దీన్ని ఆధారం చేసుకుని నేను ఆలోచించి కళ్ళుండి చూడలేదు అని అంటే వాడు కళ్ళు లేనివాడిని మనం గుడ్డివాళ్ళు అంటాం, అంధులు అంటాం. అవునా? కళ్ళు లేని వాళ్ళని ఏమంటాం? అంధులు అంటాం. కళ్ళుండి కూడా చూడలేదు అనుకోండి, వాడిని ఏమంటాం? నడుచుకుంటూ ఏదైనా తన్నేసాడు అనుకోండి, ఏదైనా యారా ఏమంటాం వాడిని? నీకు అసలు కళ్ళు కనపట్లేదని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు? కళ్ళు నెత్తికెక్కాయా అని కొంతమంది అంటారు. కొంతమంది అసలు నీకు కళ్ళు ఉన్నాయా అని అంటారు కదా. అసలు కళ్ళు ఉన్నాయా నీకు అని అంటారు. ఉంటే చూస్తావు కదా అని అంటారు. అందుకని ఒక సంఘంతో కూడా ప్రభువారు మాట్లాడుతూ, నువ్వు జీవించుచున్నావు కానీ జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే అన్నాడు. అంటే జీవశవంలా ఉన్నావంతే, బ్రతుకుతున్నావంతే తప్ప నువ్వు శవంతో, చచ్చిపోయిన వారితో సమానమని. ఇప్పుడు నేను బైబిల్ గ్రంథంలో కళ్ళుండి కూడా చూడనటువంటి ఒక 3 గుడ్డివాళ్ళు, 3 క్యారెక్టర్ని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కళ్ళున్నాయి కానీ వాళ్ళు గుడ్డివారు. ఎవరిని గుడ్డివాళ్ళు అంటాం? ఇక్కడున్న వాళ్ళందరికీ కళ్ళు ఉన్నాయి, మనందరికీ కళ్ళు ఉన్నాయి. ఎవరినైనా గుడ్డోడు అని అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు. కానీ బైబిల్లో వాక్యం ఒక అర్థం లాంటిది కాబట్టి ఆ అర్థంలో మన సహజ స్వరూపం బయలుపడుతుంది. కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత ఇక్కడ ఎంతమంది గుడ్డి వాళ్ళు ఉన్నారో తెలిసిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిగా చూద్దాం, టైం అయిపోతుంది. నేను కరెక్ట్గా ఆ సమయానికి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం. మొదటిగా కళ్ళున్న గుడ్డివారు ఎవరంటే
నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును, నీతిమంతుల మాటలకు ఏం పుట్టిస్తుంది? అపార్థము పుట్టించును. అంటే ఇక్కడ కళ్ళున్న గుడ్డివారు ఎవరంటే, లంచం ఎవడైతే తీసుకుంటాడో, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలలో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారిలో ఎవడైతే లంచం మీద దృష్టి పెట్టుకుని లంచాన్ని అపేక్షించి లంచం ఎవడైతే తీసుకుంటాడో వాడు జ్ఞాని అయినా సరే జ్ఞానుల కళ్ళకు ఏం కలగజేస్తుందట? గ్రుడ్డితనము. అంటే లంచము తీసుకునే వాళ్ళందరినీ ఏమంటామన్నమాట? చెప్పాలి మీరు, కళ్ళున్న గుడ్డి వాళ్ళు అనాలి. కళ్ళున్న గుడ్డి వాళ్ళు అనాలి. ఎందుకంటే వాళ్ళు నీతిమంతుల మాటలను కూడా వాళ్ళు ఏం చేస్తారు? అపార్థం చేసుకో. ప్రతి దాంట్లోనూ లంచం. ఆఖరికి దేవుని పనిలో కూడా లంచం తీసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళకు కళ్ళు మాత్రమే ఉన్నాయి తప్ప వాళ్ళు కళ్ళున్న గుడ్డివారు అని చెప్పాలి. లంచము గురించి సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఇంకొక మాట కూడా చెప్పాడు. 17వ అధ్యాయం 8వ వచనం, లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తిస్తాడట. అతడు ఎలా ప్రవర్తిస్తాడు? ఎందుకంటే లంచం వాడి కళ్ళకి ఎలా కనపడుతుందంట? మాణిక్యంలా కనపడుతుందట, బంగారంలా కనపడుతుందట. ఎందుకంటే ఏ పని చేయకుండా, ఏ కష్టం లేకుండా ఊరికనే వస్తుంది కదా. అలాగూ లంచం తీసుకునేవాడు ఆ పనిలో ఎలా ప్రవర్తిస్తాడట? వాడు యుక్తి అంతా వాడి దగ్గరే ఉంటుంది. కాబట్టి లంచమునకు దూరంగా ఉండాలి. మరొక మాట 29వ అధ్యాయం 4వ వచనంలో సొలొమోను ఇంకొక మాట చెప్పాడు. న్యాయము జరిగించటం వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును, లంచము పుచ్చుకున్నవాడు దేశమును ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. లంచం పుచ్చుకున్నవాడు ఏం చేస్తాడట? దేశాన్ని పాడు చేస్తాడు. లంచము పుచ్చుకున్నవాడు కుటుంబాన్ని పాడు చేస్తాడు. లంచము పుచ్చుకున్నవాడు సంఘాన్ని కూడా పాడు చేస్తాడు. పాడు చెయ్యటమే వాడి లక్షణం. లంచం మీద మన దృష్టి వెళ్ళడానికి వీలు లేదు. నేను ఒక ఆయన దగ్గరకు ఒక పని మీద వెళ్ళాను. ఆయన టేబుల్ మీద నాకులాగా పెద్ద బైబిల్ ఉంది. చాలా మంచిగా మాట్లాడారు. చాలా గౌరవమైన వ్యక్తి అని అందరూ చెప్పారు. ఒక పని మీద వెళ్తే అదే ఉంది సార్, వెంటనే పెట్టి చేద్దాం, అదే ఉంది చేసేద్దాం, అలాగే ఇలాగని అన్నారు. సరే మీరు వెళ్ళండి, నేను మాట్లాడుతూనే సెట్ చేస్తా, అది ఇది అని అన్నారు. అన్న తర్వాత పెద్ద మనిషితో కబురు పెట్టారు. అంటే ముందేమో కుదరదు అలా జరగటం కుదరదు, ఇలా జరగటం కుదరదు అని అన్నారు. తర్వాత పెద్ద మనిషితో కబురు పెట్టారు. ఓ 10,000 ఇస్తే పని చేసేస్తారంటండి. 10,000 ఇస్తే పని జరిగిపోతాను. ఒక సేవకుడిని అయ్యుండి నేను కూడా 10,000 లంచం కట్టేశాను. ఒక చోట కట్టాల్సి వచ్చింది. డీటెయిల్ చెప్తే మీరు పసిగట్టేస్తారని చెప్పట్లేదు నేను. అది ఎందుకంటే మీరు ఆవిలిస్తే అమ్మో మహామేధావులు మీరు. అందుకని అంటే ఆవిలించకుండా కూడా లెక్కటేస్తారు మీరు. అందుకని జస్ట్ చిన్న హింట్ ఇస్తాను అనమాట. చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళు యుక్తిగా ప్రవర్తిస్తారు. అలాంటి వాళ్ళ వల్లనే దేశం ఏమైపోతుందట? పాడైపోతుంది. సంఘాలు పాడైపోతున్నాయి. చాలామంది తినేయటం, చేసిన పనిలో తినేయటం ఎక్కువ జరుగుతుంది. ఒకసారి జాన్ మంగాచార్యులు గారు చెప్పారు. ఒక సంఘంలోనట, అది యూట్యూబ్లో చూశాను నేను. ఒక సంఘంలో ఒక సిమెంట్ కట్టకు 1800 బిల్లు రాశారట. సిమెంట్ కట్ట ఎంత మాట్లాడాలి మీరు? 1800 రాశారట. యారా సిమెంట్ కట్ట 1800 ఎలాగయ్యిందిరా అంటే అప్పుడు ఆ సంఘ పెద్ద గారు నిలబడి లేచి చెప్తున్నాడట. ఏమని? సిమెంట్ కట్ట కొనాలా వద్దా? చిన్న ఏదో రిపేర్ వచ్చింది, ఓ సిమెంట్ కట్ట కావాలి, దాన్ని చెయ్యాలా వద్దా అని మేమందరం కూడుకోవాలా? మేము 10 మంది కూడుకోవాలా? మరి కూడుకున్నప్పుడు అందరికీ టీలు టిఫిన్లు ఉండాలా? అప్పుడు ఇంత అయింది, లెక్కయ్యి అన్నాడట. లెక్కేశాడు. తర్వాత మేమందరం వెళ్ళాలనుకున్నప్పుడు ఎలాగ వెళ్ళాలి? సైకిల్ మీద వెళ్తామా, బస్సు మీద వెళ్తామా, ఆటో మీద వెళ్తామా, కారు మీద వెళ్తామా? మాట్లాడడం లేదు మీరు. ఎలాగెళ్తాం? మరి బండి మీద వెళ్తారా? బండి మీద వెళ్తే బాగానే ఉంటుంది.
ఎలాగ వెళ్తాం? అలాగ వెళ్తాం. కాబట్టి మరి అందరం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మరి దానికి పెట్రోల్ ఇవ్వాలి, దానికి మళ్ళీ డీజిల్ కొట్టించాలి, దానికి మళ్ళీ అది చేయాలి, ఇది చేయాలి, మళ్ళీ అక్కడ టిఫిన్లు, భోజనాలు, అది అంత రాయి అక్కడ రాయి, మేమేదో తప్పు చేసినట్టు మమ్మల్ని అలా నిలబెట్టేస్తారా మీరు అని అక్కడ రాశారట. అది కూడా రాశారు. రాసిన తర్వాత మళ్ళీ అదంతా పట్టుకుని వచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ పనోళ్ళని పిలిచి ఇదంతా చేసినందుకు గాను ఆ పనోళ్ళ జీతం వేరే. ఇదంతా చేస్తే ఎంత అయింది ఇప్పుడు లెక్కే, నువ్వు లెక్క ఎంత అయింది, సిమెంట్ గడ్డ ఎంత అయిందిరా లెక్క అన్నాడట. వాళ్ళు రాసినట్టే 1800 అయింది. అంటే ఒక సిమెంట్ కట్ట ఖరీదు ఎంత అనమాట. ఇది విషయం. కొన్ని చోట్ల జరిగే ఇలాంటి పరిస్థితుల వల్ల మనకు తెలియకుండానే అది మాణిక్యులాగా కనపడి దేశాలను, సమాజాలను, సంఘాలను పాడు చేసే పరిస్థితి. అలాంటి వాటికి మనం చాలా దూరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట బైబిల్లో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో త్వరగా చదివేయాలి. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు, లంచము పుచ్చుకొనుట చేత మనస్సు ఏం చెడిపోద్దట? మనస్సు చెడిపోద్ది. ముఖ్యంగా లంచం అనే మాట వినగానే మనస్సు చెడిపోద్ది. కాబట్టి మనము ఆ లంచము అనే దానికి దూరంగా లేకపోతే మనము కళ్ళున్నా ఎవరమన్నమాట? గుడ్డి వాళ్ళము. చదువుకునే పిల్లలకు చెప్తాను, మీరు రేపు పొద్దున్న బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిన తర్వాత మీరు లంచం తీసుకోవడానికి అలవాటు పడ్డారు అని అంటే మీరు కూడా కళ్ళున్న ఏమైపోతారు? గుడ్డోళ్ళు అయిపోతారు. సో మీరు నేర్చుకున్న విషయాన్ని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో మీరు సెటిల్ అవ్వాలి. ఆ తర్వాత లంచం పుచ్చుకొనకుండా చాలా పర్ఫెక్ట్గా మీరందరూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన చంటయ్య గారు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు ఒక ఆయన, ప్రేమానందం ఆయన పేరు. హైదరాబాదులో ఉంటాడు. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేశాడు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ఆడిట్ చేసే డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఏ గవర్నమెంట్ అయినా రావండి, వేలకు వేలు, లక్షలు అతని టేబుల్ మీదకు లంచం తీసుకోమని ఎంత బలవంతం చేసినా ఇప్పటికీ కూడా అతను ఒక్క పైసా కూడా లంచం తీసుకోడు. అతనికి ఒక మంచి అవార్డు కూడా ఇచ్చారు. చాలా సాధారణంగా ఉంటాడు ఆయన. తర్వాత 10 గంటల నుంచి 5 గంటల వరకు తన డ్యూటీ అయితే ఆ డ్యూటీలో ఫోన్ కూడా వాడు. తన సొంత పనులు చేయకూడదు. అది వృత్తికి ద్రోహం చేసినట్టు అనమాట. ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు అతను. మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. నేను కూడా ఆయన అలాగే పిలుస్తానమాట. ఇప్పటికీ ఆయన రిటైర్ అయిపోయినా కూడా అతన్ని మరలా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికీ స్పెషల్ ఆఫీసర్గా అతన్ని ఉపయోగించుకుంటూ వేలకు వేలు జీతం ఇస్తున్నారు. అతని దగ్గరకు ఒక ఫైల్ వెళ్ళిందంటే, ఆ ఫైల్ బయటకు వచ్చిందంటే ఇక నో మోర్ ఏమంటారు దాన్ని, ఇన్వెస్టిగేషన్ ఏమీ ఉండదు. ఇక అంత పర్ఫెక్ట్ జీవిస్తే అలా జీవించాలండి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. లంచము మనుషులకు ఏం కలగజేస్తుంది? గురుడితనము. నెంబర్ 2, రెండవ త్వరగా చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. గిద్యోను తీయాలి, బైబిల్ తీయాలి. ఉదయకిరణ కూడా కొంచెం బైబిల్ కొనండి అమ్మ ఈ వారంలో అమ్మా. ఓకేనా? చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి దయచేసి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుబరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసెను. అంటే ఇహలోక సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకు ఏం కలగజేస్తుందట? గురుడితనం. ఒక్క మాటలో చెప్పాలంటే సువార్తను నమ్మని వారు గుడ్డివారు అనాలి. సువార్త ప్రకాశం చూడరు వాళ్ళు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇదిగో వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని ఏం చేస్తలేదు? గ్రహించటం లేదు. పాపులు యేసయ్య దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే, వెలుగు దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే, వాళ్ళ క్రియలు చీకటివై ఉన్నందున, వాళ్ళ క్రియలు నల్లవై ఉన్నందువలన, వాళ్ళ క్రియలు అపవిత్రమై ఉన్నందువలన వెలుగు దగ్గరకు వాళ్ళు రాలేరు.
అనే మాట ఆ అధ్యాయంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. మంచోడు దగ్గరికి చెడ్డవాడు ఎందుకు రాడంటే వాడు చెడ్డోడు కాబట్టి. చెడ్డవాడు కాబట్టి మంచివాడు దగ్గరికి రాడు, వాడికి చెడే కావాలి కాబట్టి. అలాగ చీకటిని ఇష్టపడేవాడు, చీకటిలో సంచారం చేయాలనుకున్నవాడు, చీకటి శక్తులతో సంధి చేసుకున్నవాడు, వాడు వెలుగు దగ్గరకు రాడు. వెలుగు దగ్గరకు రాలేదు అంటే, సువార్తను నమ్మలేదంటే వాడు కళ్ళున్నా కూడా ఏమైనట్టు అనమాట, అతను గుడ్డివాడే. కాబట్టి ఈరోజు సువార్తను నమ్మినటువంటి మనందరం మన మనోనేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన మనోనేత్రాలు తెరవబడాలి. అది మనోనేత్రాలు తెరవబడితే ఆ మనసులో యేసయ్యను మనము స్వీకరించగలుగుతాం. అది అప్పుడు సువార్తని కళ్ళకు ప్రకాశంలాగా అనిపిస్తుంది. నమ్మిన తర్వాత చాలా ధన్యతగా ఉంది నాకు అని అనిపిస్తుంది. ఇది రెండవది. మూడవది ఇంకొక మాట, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చదివితే అక్కడ ఇలాగూ రాయబడింది. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని అతడు బలపడెను. 9వ వచనం చదువుదాం ఇప్పుడు. అతడు 3 దినములు చూపు లేక అన్న పానములేమో పుచ్చుకొనకుండా. ఎందుకు ఇతడు గుడ్డివాడయ్యాడు? అతని పేరు సౌలు. సౌలు ఎందుకు గుడ్డివాడయ్యాడు? సౌలుకి ఎందుకు కళ్ళు కనపడలేదు అంటే అతడు దేవుని యొక్క చిత్తాన్ని ఎదిరించాడు కాబట్టి. దేవుని చిత్తాన్ని ఏం చేశాడు? అతను ఎదిరించాడు. దేవుని మాటను ఎదిరించాడు. దేవుని యొక్క ప్రకాశం అతడు ఎదిరించాడు. అలా ఎదిరించిన వాడు గుడ్డివాడైపోయాడు. ఆ తర్వాత అననీయ అతని కళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సౌలుకున్న పొరలు రాలిపోయాయో అప్పుడు అతడు తేరుకున్నాడు, యేసును చూడగలిగాడు, ప్రభు కోసం బ్రతకగలిగాడు. ఆఖరికి చివరికి అతని పీక మీద కత్తి పెట్టేంత వరకు కూడా చాలా నమ్మకంగా దేవునికి జీవించగలిగాడు. ఎందుకు అతనికి ఆ గుడ్డితనం కలిగింది అంటే దేవుని చిత్తమును అతడు ఏం చేశాడు? ఎదిరించాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే సంఘమును హింసించిన వాడు గుడ్డివాడు అనాలి. 3వ పాయింట్, సంఘమును ఎవడైతే హింసిస్తాడో, సంఘానికి ఎవడైతే తలనొప్పుగా తయారవుతాడో, సంఘానికి ఎవడైతే చీడపురుగులాగా తయారవుతాడో అలాంటి వాడు కళ్ళున్నా కూడా గుడ్డివాడిగానే అయిపోతాడు. సంఘం కోసం ప్రాణం పెట్టేవాడిగా చేశాడు. తర్వాత సౌలు మారిన తర్వాత అతను చేసినంత త్యాగం మరొకరు చేయలేదు. అంటే సంఘ క్షేమమే తన ప్రాణం అయిపోయింది. కొన్ని వందల సంఘాలను అతడు స్థాపించడం మాత్రమే కాదు, చాలా సంఘాలను సరిచేశాడు. చాలా సిద్ధాంతాలకు అతడు విముక్తి పరిచాడు. చాలా సైద్ధాంతికపరమైన విభేదాలు సంఘాల్లో తలెత్తినప్పుడు అతడు చక్కని ఉత్తరాలు రాస్తూ 14 ఉత్తరాలు హెబ్రీలకు రాసిన పత్రికతో కలిపి 14 లెటర్స్, పాలిన్ లెటర్స్ అంటాం, పౌలు పత్రికలు రాసి సంఘములను చాలా చక్కగా ఉద్ధరించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు సంఘాన్ని హింసిస్తే నువ్వు గుడ్డోడివే. ఈ 3 విషయాలు చెప్పండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఎప్పటికీ మీరు మర్చిపోకూడదు. ఎవరు గుడ్డివారు? కళ్ళున్న గుడ్డివారు ఎవరు అంటే నెంబర్ 1 మాట్లాడాలి మీరు. లంచము పుచ్చుకునేవాడే ఏంటనమాట? గుడ్డివాడే. 2 సువార్తను నమ్మనివాడు గుడ్డివాడే. 3వది సంఘమును హింసించేవాడు. అది నువ్వు సంఘాన్ని ఉద్ధరించేవాడిగా ఉండాలి కానీ సంఘాన్ని హింసించేవాడిగా ఉండకూడదు. అలాంటి కృప యేసయ్య ఈరోజు నీకు నాకు దయచేయాలి. నీ రాక వల్ల సంఘం హ్యాపీ అవ్వాలి. నువ్వు వచ్చుట ద్వారా 10 మంది సంతోషించాలి. నువ్వు వచ్చి 10 మందిని చెడగొట్టడం కాదు,
ఒక చెడ విత్తనాలు వేయటం కాదు. వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో అతను వస్తే చాలా మంచిగా ఉంటుందిరా, ఆవిడ వచ్చిందంటే చాలా మంచిగా ఉంటుందిరా అనే మంచి పేరు రావాలి. ఆవిడ వస్తే అల్లరి చేస్తుంది, ఆవిడ వస్తే ఇలా చేస్తుంది, అలా చేస్తారు, అలా ఉండకూడదు. అలాంటి వాళ్ళని పౌలే చెప్పాడు, అలాంటి వాళ్ళను సంఘము నుండి మీరు ఏం చేయాలి? వెలివేయండి అన్నాడు ఆయన, దూరంగా పెట్టండి అన్నాడు. సంఘమును పాడు చేసేవాళ్ళు మన మందిరంలో ఉండకుందురుగాక. సంఘమునకు ప్రాణం పెట్టే వాళ్ళను దేవుడు లేవనెత్తునుగాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి, తలలు వంచండి, మరి కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, మీరు ఒకవేళ లంచం పుచ్చుకుంటే మీరు గుడ్డి వాళ్ళే. సువార్తను నమ్మకపోతే అమ్మాయి పిల్లలు ఏంటి మళ్ళీ అటు ఇటు తిరుగుతున్నారు, కాసేపు ఆగలేకపోతున్నారు ఊరకన్నా ఏమ్మా, సువార్తను నమ్మకపోతే గుడ్డి వాళ్ళే. దేవుని యొక్క సంఘమును హింసించే గుడ్డి వాళ్ళే. అలాంటి గుడ్డుతనము మనకు దూరమగునుగాక. హల్లెలూయా. అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై, అపవాదినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్ను కోవయ్యా. దేవా పాపిని. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఇదిగో కళ్ళుండి కూడా చూడనటువంటి గుడ్డివాళ్ళు, కళ్ళున్న గుడ్డివారు. ఎవరు కళ్ళున్న గుడ్డివారు? కళ్ళుండి మీరు చూడటం లేదు, అలాంటిది మీకు కళ్ళెందుకు? చెవులుండి వినడం లేదు, మీకు చెవులెందుకు? దేవ, మీరే కఠినంగా చెప్పారు. అయితే ఎవరు గుడ్డివారో మేము ఈ సమయంలో నేర్చుకున్నాం. లంచం పుచ్చుకునేవాడు గుడ్డివాడని, సువార్త ప్రకాశాన్ని చూడలేనివాడు గుడ్డివాడని, సంఘమును హింసించేవాళ్ళు గుడ్డివారని నేర్చుకున్నాం. ఇలాంటి గుడ్డితనంలో మ్రగ్గిపోతూ చీకటిలో సంచరిస్తూ నీకు వ్యతిరేకంగా జీవిస్తున్న బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరలా మారు మనసు పొందే అవకాశం ఇవ్వండి, నీ దగ్గరకు వచ్చే అవకాశం ఇవ్వండి. చీకటిలో సంచరించటం దేవ గుర్తించండి, వాళ్ళు గుర్తించేలా చేయండి. మీ సన్నిధిలో క్రమముగా ఉండటం నేర్పించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, మీ సేవకుడిగా నా ప్రార్థన ఆలకించి అంగీకరించి మహిమను పొందుకోమని, ఇప్పుడు కానుకలు పట్టుబోతున్న ప్రతి కానుకను ప్రభు 30 60 100 ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది మనము దేవునికి కానుక సమయం.